తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకున్నాం. శీఘ్రముగా నీ యొద్దకు వద్దునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. నిరపక్షముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. అవరోహణుడై తేజోమయుడాయను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. ప్రభు ఎంతవరకు కూడా పాటల ద్వారా నేను కనపరిచేవారు గాను నేను స్తుతించి మహిమపరచడానికి మీరు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. చదవబడిన లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. వాక్యమై ఉన్న దేవా, ఈ లేఖనంలో ఉన్న సత్యమును మేము ప్రభు దైవ జ్ఞానముతో ఆలోచించి వాక్యానికి బద్దులై నీ నామమును మహిమపరచువారుగా నిత్యము కొనియాడువారుగా ఆత్మాభిషేకంతో నింపండి. నీ యొక్క సన్నిధి మాకు తోడుగా దయచేయండి. క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనకి యొక్క రాత్రి గృహ బుడుగులు ప్రారంభించుకుని వచ్చాం. చాలా వరకు జరిగినాయి, ఆశీర్వాదకాలు జరిగినాయి. కనుక ఈ యొక్క రాత్రి ఇది ఆఖరో రాత్రి మనం గృహ కూడుకున్నాం. కనుక రేపటి నుంచి జరిగితే ఎవరైనా పెట్టుకుంటే అది కృతజ్ఞత కూడికలు కావచ్చు, మురుగుబడి ప్రార్థనలు కావచ్చు, స్తుతి కూడికలు కావచ్చు. కనుక ఈ రాత్రి నుంచి గృహ కూడుకులు ముగించబడుతున్నాయి. కనుక ఈ గృహ కూడుకులకు ఆఖరున దేవుని వాక్యం ఏమైనదో అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి పత్రిక రాశారు. తిమోతి యవన కాలంలో దేవుని సువార్త పరిచయం చేయడానికి పౌలు ద్వారా రక్షించబడిన వాడు, ఆయన సువార్త పరిచయం చేయడానికి పంపబడిన వాడు తిమోతి. ఈ తిమోతికి పౌలు ఆయన దేవుని వాక్యాన్ని ఎటువంటి రాసిన శీఘ్రమే యుద్ధకు వద్దునని నిరీక్షించుతున్నట్టు త్వరగా తిమోతిని నేను నీ దగ్గరికి రావాలనుకున్నాను. పరిచర్య కొరకు రావాలి. పరిచర్య ఎటువంటి ఉన్నదో పరిచర్య నేను పరిశీలన చేయడం నీ దగ్గరికి రావాలి అని పౌలు చెప్పాడు. అని అన్న అయినను ఆలస్యమైన ఒకవేళ నా ప్రయాణం కానీ నీకు ఆలస్యమైనట్లయితే, నేను నీ దగ్గరికి అనుకున్న సమయానికి రాకపోతే, కనుక నేను నీకు ఇచ్చిన సమయంలో నీ దగ్గరికి వచ్చి వాక్య పరిచయం నేను చేయకపోతే, దేవుని మందిరములో అనగా జీవుల దేవుని మందిరములో దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయాలని ఈ సంగతులు నీకు రాయించున్నానన్నాడు. ఒకవేళ నా ప్రయాణంగా ఆలస్యమైనట్లయితే, నేను నీ దగ్గరకు వచ్చి సువార్త ప్రకటన చేయడానికి కూడా ఆలస్యమైనట్లయితే అని అన్నాడు. దేవుని మందిరములున్న అనగా జీవుల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపలేనో అది నీకు తెలియజేయాలని సంగతులు నీకు రాయించున్నాను. జీవం గల దేవుని సంఘములు జనులు కనుక ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రజలు ఎలా ఉండాలో కనుక నేను ముందుగా రాకపోయినా కానీ ఈ పత్రిక నీ దగ్గరికి నేను పంపించుతున్నాను. ఈ పత్రిక నేను చదివి కనుక జీవము గల దేవుని సంఘంలో వాక్యమును అంగీకరించేవారు
ఎట్టి రీతిగా ఉండాలో నువ్వు ముందుగా తెలియజేయాలన్నారు. జీవం గల దేవుని సంఘం. కనుక సంఘము అంటే మనకు సమాజంలో చాలా సంఘాలు ఉన్నాయి. కుష్ఠరోగుల సంఘం ఉన్నది, కనుక అడుక్కుని వారికి సంఘం ఉన్నది, కనుక ఆయా కులాలను బట్టి సంఘాలు ఉన్నాయి, అనేక రకాలైన సంఘాలు ఉన్నాయి. అవి కేవలము వారి వారి పేరును బట్టి ప్రాయపడిన సంఘాలు. ఒకరు కనుక వారి యొక్క కులాలను బట్టి రాయబడిన సంఘాలు. కనుక ఈయన పౌరు భక్తులు ఎదురాలేదు. ఈయన ఏమని చెప్పడండి, ఈ సంఘం ఎలాంటిదంటే జీవం గల దేవుని సంఘం. ఇంకా సంఘములో ఏమున్నదంటే జీవం ఉన్నది. జీవం ఉన్నది కనుక ఈ సంఘము కనుక ఆయన అంటాడు, ఎలాగో ప్రవర్తింపవలనను అది నీకు నేను తెలియజేస్తున్నాను. ఈ జీవం గల దేవుని సంఘములో, మహిమ కలిగిన దేవుని సంఘములో, శక్తి కలిగిన దేవుని సంఘములో, ఆత్మ ద్వారా నడిపించబడుతున్న సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనను నేను నీకు తెలియజేస్తున్నాను అన్నాడు. కనుక ఈ జీవగల సంఘము అది ఎటు రీతిగా ఉండాలంటే ప్రజలు వాక్యమును అంగీకరించే వారు కింద రాశారు. కనుక ఆయన అంటున్నాడు, ఆయన చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘం ఏమైనదంటే సత్యమునకు ఆధారమై ఉన్నది. జీవం గల దేవుని సంఘం. సత్యము చాలా ప్రాముఖ్యమైనది. కనుక సంఘానికి ఆధారం ఏమిటి అంటే, సంఘానికి ఆధారం ఏంటంటే సత్యం. జీవం కలిగిన సంఘానికి ఆధారం ఏంటంటే సత్యం. సత్యం అన్నది దానికి ఆపోజిట్ పదవి ఉన్నది. సత్యానికి ఆపోజిట్ పదవి ఏంటంటే అసత్యం. కనుక అది అసత్యం కాదు. ఇది దేవుని సంఘం, జీవం కలిగిన సంఘం. ఈ సంఘములో కనుక ప్రజలు ఏం తీసుకున్నారంటే దానికి ఆధారము ఏదంటే సత్యమే అని రాశారు ఆయన. సంఘమునకు ఆధారము సత్యము. కనుక ఈ సత్యమును గురించి అయినా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సంఘముకున్న లక్షణాల గురించి రాశాడు. ఆ జీవన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవాలని అది మీకు తెలియజేస్తున్నాను. ఈ సంగతి మేము రాయొచ్చు. ఆ సంఘమునకు సత్యమునకు స్తంభము కనుక ఆధారమై ఉన్నదంట. సంఘానికి ఆధారమై ఉన్నదంట. సంఘానికి ఆధారమై ఉన్నదంట. ఏమైనది? సంఘమునకు ఆధారము సత్యమై ఉన్నది. అది సత్యం ఉండాలి. సంఘం 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 అనుకుంటాం, మంచిదే, సంఘం ఉంటాం. కానీ క్రైస్తవ సంఘంలో ఏమున్నదంటే సత్యం ఉన్నది. జీవగల సంఘంలో ఏమన్నది? సత్యం ఉన్నది. జీవగల సంఘంలో అసత్యానికి తావు లేదు. అసత్యం ద్వారా ప్రవర్తించడానికి వీలు లేదు. జీవగల దేవుని సంఘం. అందులో పౌలు రాశారు, జనులు ఎలాగో ప్రవర్తింపవాలని నేను నీకు ఈ సంగతులను తెలియజేస్తాను. కారణం ఏంటంటే సంఘము జీవగల సంఘం అని రాశారు. కనుక ఈ సంఘం గురించి వాక్యం దయచేసి మనం పరిశీలిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమునకు కట్టబడుచున్నారన్న. కానీ పౌలు భక్తుడు అన్నాడు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. ప్రతి కట్టడం కనుక మనం కట్టుతున్నది, జీవగల సంఘమును కట్టుతున్నది క్రమముగా ఉండాలట. అది క్రమముగా అమర్చబడినది ఉన్నారట. ఎందుకు అమర్చబడి ఉన్నారంటే ప్రభువునందు అది పరిశుద్ధ ఆలయమై ఉన్నది. అది పరిశుద్ధాలయమై ఉన్నది కనుక దేవుడు నివసించాలమై ఉన్నది, దేవునుడు మహింపచాలమై ఉన్నది, దేవునుడు స్తుతించాలమై ఉన్నది,
దేవునికి ఘనత కలిగించే ఆలయమైనది కనుక ఆ ఆలయం ఎట్లా ఉండాలంటే దేవునికి పరిశుద్ధమైనది ఉండాలంట. పరిశుద్ధత ఉండాలంట. పోవాలండి పరిశుద్ధత. సంఘమును, జీవము గల సంఘమునకు ఆధారము సత్యమే కనుక ఈ సత్యమైన సంఘము కనుక అది ఎట్టు ఉండాలంటే పరిశుద్ధతగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. కనుక ఈ జీవము గల సంఘము ఏమైనదని మనం చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకం ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడవా మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరి ఇల్లు? జీవగల దేవుని సంఘము, పరిశుద్ధమైన సంఘము. కనుక సంఘము దేవుని మహిమాత్మ చక్కగా అమర్చబడి కట్టబడిన సంఘము ఏమైనదంటే అన్నాడు. కనుక అక్కడ వాక్యమును ధైర్యమును నిరీక్షణను ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఎట్లయితే ఉండాలంటే విశ్వాసకుడు స్థిరముగా ఉండాలి. సత్యము స్థిరముగా ఉండాలి. కనుక సత్యముకు స్థిరముగా ఉన్నప్పుడు అసత్యానికి చోటు ఉండదు, అవిశ్వాసానికి చోటు ఉండదు. కనుక సత్యము స్థిరముగా ఉంటే అసత్యాన్ని ఎదిరించగలము. మనలో సత్యము లేనప్పుడు అసత్యాన్ని అనుసరించే వారు ఉంటాం. కనుక సత్యము ఎట్లయితే ఉండాలంటే స్థిరముగా ఉండాలన్నారు. కారణం ఏంటంటే మనం ఆయన ఇల్లు అయి ఉన్నాం. మనం ఆయన ఇల్లు అయి ఉన్నాం. కనుక ఈ ఇల్లు ఏమైనదని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయమునకు పరిశుద్ధమైనదని మీరు ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పౌలు భక్తుడు అన్నాడైనా కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కనుక దేవుని ఆలయం ఎవరు అంటే సంఘము. ఆ సంఘములు ఎవరున్నా రక్షించబడిన వారు ఉన్నారు, ప్రభువును విశ్వాసించిన వారు ఉన్నారు, పరిశుద్ధపరచబడిన వారు ఉన్నారు, ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు. కనుక వారు ఏమైనారంటే దేవుని ఆలయమై ఉన్నారు. కనుక దేవుని ఆత్మ మీద నివసించుతున్నదని మీరు ఎరగరా? దేవుని యొక్క ఆత్మ ఈ ఆలయంలో నివసించుతున్నది. దేవుని యొక్క శక్తి. కనుక ఈ మట్టి దేహానికి దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఈ మట్టి దేహములో దేవుని యొక్క ఆత్మనది. కనుక ఈ మట్టి దేహమును దేవుడు ఆత్మ అయినప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ఇల్లుగా మార్చుకున్నాడు. ఆయన నివాసకరమైన ఇల్లుగా మార్చుకున్నాడు. ఆయనకు చోటించే ఇల్లుగాను ఈ ఇంటిలో దేవునిని మహిమపరచడానికి అంతేనాడు పౌరభక్తుడు. ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఎరుగరా? ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగరా అన్నారు. ఆత్మ లేనప్పుడు, దురాత్మ ఆవరించినప్పుడు ఆత్మ నిలుస్తున్నాడు, దురాత్మ చోటు. అందుకని అన్నాడు మీరేమై ఉన్నారంటే దేవుని ఇల్లు అయి ఉన్నారు అన్నాడు. కనుక మీరేమైనారంటే పరిశుద్ధత కలిగి ఉన్నారన్నారు. అయితే దేవుని ఆత్మ మీలో నివసించుతున్నది. మంచిది, దేవుని ఆత్మ ఉన్నది అన్న. క్రింద ఏమన్నాడు తెలుసా? ఎవడైనాడు దేవుని ఆలయము పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆత్మ దేవుని యొక్క ఆలయమును దేవుని యొక్క ఆత్మను ఎవడైనా పాడు చేసినట్ల దేవుడు వానిని పాడు చేయను అన్నాడు. ఇంకంతే. కనుక దేవుని ఆత్మ నివసించుతున్నప్పుడు దేవుని ఆలయం పాడు చేయను. యెరూషలేము దేవుని మందిరం. దేవుని మందిరంలో ప్రభువును ఆరాధన చేయవలసిన స్థలము, ప్రభువును ఘనపరచవలసిన స్థలము. కనుక ప్రభువుని ఆరాధించే స్థలము, ప్రత్యేకించబడిన స్థలము,
దేవుని కొరకు కొనియాడబడిన స్థలము. ఆ స్థలములు ఏమి జరిగినదంటే విగ్రహారాధన జరుగుతున్నది, వ్యాపారాలు జరుగుతున్నవి. అక్కడ దేవుని మందిరం వ్యాపారం జరుగుతున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి నా దేవుని మందిరమును సమస్త జనుల మందిరముగా మార్చారు. వారు నా దేవుని మందిరం గుహ కనుక వ్యాపార గుహలుగా మార్చారని ప్రభువైన యేసు దేవుని యెరూషలేములో దేవుని మందిరములోనికి వెళ్ళి కనుక వ్యాపారం చేస్తున్న వారిని కూడా వెడలుకొచ్చాడు. ఆయన వ్యాపారం చేస్తున్న వారిని విడిచిపెట్టలేదు. వ్యాపారం చేస్తున్న వారిని ఆయన కొంచాడు కొరడాలతో. ఇది నా దేవుని మందిరం. దేవుని మందిరములో ఆరాధన చేయాల్సిన స్థలము, దేవుని స్తుతించి మహింపరచబడిన స్థలము వారు వ్యాపార గుహలుగా చేశారు. గుహలు అమ్ముకునే వారు ఆలయములు. ఆ యేసు ఆ ఆలయాన్ని దర్శించారు. ఆలయాన్ని దర్శించి వారి ఆలయములు నెట్టివేశారు. కారణం ఏంటంటే ఇది దేవుని మందిరం. అందుచేతనే ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన దేవుడు అని పాడు చేయను. దేవుని ఆలయం ఏమున్నదంటే పరిశుద్ధమైనది. కనుక దేవుని ఆలయం ఏమున్నదంట పరిశుద్ధత కలిగి ఉన్నది, పవిత్రత కలిగి ఉన్న దేవుని ఆలయం. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, పవిత్రత కలిగినది. దేవుని ఆలయములో కనుక ఎటువంటి దోషము లేనిది దేవుని ఆలయము. అందుచేత అన్నాడు ఆయన కనుక పరిశుద్ధమైన ఆలయం ఉన్నారు. కనుక ఆలయములు ఎవరు కూడా ప్రవేశించడానికి లేదు. అందుకనే తిమోతి పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాశాను. శీఘ్రముని వద్దకు రావాలని ఆశ ఉన్నది, కానీ నేను కొంచెం ఆలస్యమైనట్లయితే జీవం గల దేవుని సంఘములు జనులు ఎలాగో ప్రవర్తించేదరు అన్నాడు. నా దేవుని సంఘం అది దేవుని కొరకు ఖర్చుపడిన సంఘములో, దేవుని రక్తము విమోచించబడిన సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించేదరంటే వారు క్రైస్తవ సంఘం అనుకుంటే అది జీవం కలిగినది, శక్తి కలిగినది, దేవుని మహింపచే సంఘమని, అది దేవుని కొనియాడే సంఘమని, కనుక దేవుని కొరకు దేవుడు నాతో మాట్లాడుతున్న సంఘమని దేవుని సంఘములో ఉన్న దేవుని ఆత్మ. కనుక దేవుని ఆత్మ సంఘంలో ఉన్నప్పుడు ఆ ఆత్మకు మనం ఏమై ఉండాలి? ఇది నా దేవుని మందిరం, నా దేవుడు నాలో నివసించుతున్నాడు. ఒకవేళ ఈ దేవుని మందిరాన్ని, దేవునికి యోగ్యకరమైన మందిరాన్ని, దేవుని సమర్పించిన మందిరాన్ని దేవుడు నివసించుతున్నాడని, నా దేవుని కొరకు నేను జీవించుతున్నానని చెప్పుకుని మనము కనుక దేహము కానీ చెడుకున్నట్లయితే ఎవడ పోడు చేసినా కానీ వాడు ఎలా చూడంట శాపగ్రస్తుడు. అందుచేతనే వాక్యమాను మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 18వ వచనం, అదే పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కనుక ఆలయము పరిశుద్ధమైనది కనుక, దేహము దేవునికి ఇష్టమైన దేహము దేవుని కాలమైనది కనుక, ఆ దేహము దేవుని కాలమైనప్పుడు దేవుడు అక్కడ చెప్తాను పౌలు అంటున్నాడు 18వ వచనం అన్నాడు, జారత్వమును దూరముగా పారిపోడి మనుషుడు చేయి ప్రతి పాపమును దేహములకు ఎలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరములకు హానికరంగా పాపము చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీరైన పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు బట్టి కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎక్కడ అంటున్నాడు పౌలు, ఈ దేహము ఎలాంటిదంటే సత్యమునకు ఆధారమైనది. జీవం గల దేవుని సంఘము సత్యమునకు ఆధారమైన, సత్యము సంఘానికి ఆధారమైనది కనుక ఆ జీవం గల దేవుని సంఘం గురించి అంటున్నాడు జారత్వమునకు దూరముగా మారిపోవడం. జారత్వమును ప్రేమించకూడదని చెప్పాడు. జీవం గల దేవుని సంఘంలో నివసించుతున్నప్పుడు జారత్వములకు చోటు లేదు. జారత్వములకు చోటు లేదు. ఎందుకు లేదన్నాడంటే మనుషుడు చేయి ప్రతి పాపము దేవుని గెలుపుట ఉన్నది అన్నాడు. మనుష్యుడు చేయు ప్రతి పాపము అది ఎటు ఉంటుందంటే ఎలుపలు, దేహాన్ని ఎలుపలు.
చేతితో పాపం ఏదైనా పని చేయొచ్చు, అది ఎలుపులో. కంటితో ఏదైనా చూడవచ్చు. కనుక చాలామంది కళ్ళు ఎట్టు తీసుకుంటే ఒత్తిలేసి చూస్తుంటారు. ఆ ఒత్తిలేసి చూస్తుంటారు. కనుక ఈ కంటితో ఎలుపులున్నది, కనుక చెవితో వినబడేది ఎలుపులున్నది. కనుక నోరు జారిపోయిన కానీ నోరు జారితే కొడగట్టుకోలు అంటే సాగుతూ ఉన్నది. కనుక ఈ కాలు ఎలుపులు ఉన్నది, నోరు ఎలుపులు ఉన్నది. ఏది చేస్తున్నా కానీ పాపమే అని చెప్పాడు పౌలు. కనుక అక్కడ అంటున్నాడు దయచూడండి, ప్రతి పాపము దేహమునకు ఎలుపులు ఉన్నది. మనం చేస్తున్న ప్రతి పాపం ఎక్కడున్నదంటే దేహానికి ఎలుపులు ఉన్నది. బయట ఉన్నది చేస్తున్నాం, కంటితో చూసినా బయట ఉన్నది చూస్తాం, చేతితో చేసినా బయట ఉన్నది చూస్తాం, కాలుతో వెళ్ళినా బయట ఉన్నది చూస్తాం. కనుక దేహంతో ఏ పని చేసినా బయట ఉన్నది. అయితే ఒకటి చెప్పాడైనా, అక్కడ ఏం చెప్పాడంటే ఎన్ని చెప్పుకొచ్చి కనుక చూడండి, కనుక జారత్వము చేయవాడు జారత్వం చేయవాడు తన శరీరానికి ఏం చేస్తాడంట, హానికరం చేసుకుంటాడు. జారత్వము శరీరం లోపల ఉన్నది, శరీరం బయట కదా వ్యత్యాసన్నది. ఈ జారత్వము చేస్తున్నవాడు కేవలం ఏంటంటే తన శరీరానికి తానే హాని చేసుకుంటాడు. కనుక హాని ఎట్రీతిగా చేసుకున్నాడంటే ఈ జారత్వము చేస్తున్న వారికి చాలా రకాల తెగుళ్ళు వస్తున్నాయి, చాలా రకాల బలహీనతలు ఏర్పడుతున్నాయి. ఒక దినాన్ని స్వేచ్ఛగా ఉండవచ్చు, హాయిగా ఉండవచ్చు, వినోదంగా అనిపించవచ్చు, కానీ కొద్ది దినములైన తర్వాత హాని కలుగుతున్నది ఆ శరీరానికి. జారత్వం చేస్తున్నా కనుక శరీరం లోపల భాగంలో జారత్వం జరుగుతుంది. ఈ లోపల భాగంలో శరీరం జారత్వం లోపల భాగంలో చేర్చున్నప్పుడు అది కేవలము శరీరములకే హానికరంగా ఉన్నది. కనుక అప్పుడు అంటున్నాడు ఆయన, కనుక వాక్యమాన్ని చూసినట్లయితే హానికరం చేయవాడు మీ దేహము దేవుని వలన మీకు జారత్వం చేయవాడు తన సొంత శరీరములకు హానికరము ఉన్నాడట. జారత్వం చేసేవాడు సొంత శరీరానికి. శరీరం కృషించిపోయింది అనుకోండి జారత్వంతో, శరీరం బలహీనతమైనది జారత్వంతో. కనుక ఈ జారత్వం గురించి రాసినప్పుడైనా హానికరము పాపం చేయవాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. పాపం చేసేవాడు ఈ దేహము నాదే కాదనుకుంటాడు, శరీరం నాదే అనుకుంటాడు, మొక్కము నాదే అనుకుంటాడు, అందము నాదే అనుకుంటాడు. మంచిదే, దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడు, మంచిదే, సొగసుని ఇచ్చాడు, మంచిదే, సౌందర్యాన్ని ఇచ్చాడు, మంచిదే. దేవుడు తన పోలికగా చేసుకున్న మనిషిని ఆయా రకాలుగా సౌందర్యంగా ఇచ్చాడు. ఒకళ్ళు అందమైన వారుగాను, ఒకళ్ళని అందహీనులుగాను, ఒకళ్ళకి కుంటివారుగాను, ఒకళ్ళని కనుక మంచివారుగా అన్ని రకాలుగా దేవుడు చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన శరీరం అందమైనదే. ఈ అందమైన శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే నీ దేవుని ఆత్మ నీలో నివసింపాలని, నీ దేహము దేవుని కాలమైనదని, అది పరిశుద్ధమైనదని, ఆ దేవుని నీవు ఆరాధన చేయాలని దేవుడు నీకు దేహాన్ని ఇచ్చాడు. కనుక అప్పుడు అంటాడు నీ దేహము నీది కాదు. దేహం నాది అనుకుంటున్నా, కానీ దేహము నీది కాదు, దేవుడు అనుగ్రహించి. కనుక ఈ దేహము దేవుడు అనుగ్రహించినది కనుక అంటాడు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. మీ దేహములు ఎవరున్నారంట, పరిశుద్ధాత్మ నివసించుతున్నది అని మీరు ఎరుగరా. ఈ దేహములో దేవుని యొక్క శక్తి ఉన్నది, దేహములో దేవుని యొక్క మహిమ ఉన్నది, దేహములో దేవుని యొక్క కార్యము జరుగుతున్నది. కనుక దేవునికి నీ దేహము ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. కనుక దేహము దేవునికి ఆలయం ఉన్నదని, దేహము నాదనుకుంటే శరీరం బయట జరిగినది అది కేవలము పాపముగా మిగులుచున్నది, కానీ శరీరం లోపల జారత్వం జరుగుతున్నది అది హానికరం అని చెప్పాడు. ఎందుకు చెప్పున్నాడంటే ఏమై ఉన్నదో చెప్పాడు మాట. కనుక అద్దుగా అంటాడు, కింద అన్నాడు ఈలో పెట్టి కొనబడినవారని మీకు తెలీదా. నీ దేహముతో దేవుని మహిమపరచుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహముతో దేవుని ఏం చేయాలంట, మహిమపరచాలి. ఈ దేహముతో దేవుని ఘనపరచాలి, ఈ దేహముతో దేవుని ఆరాధన చేయాలి. అందుకని అన్నాడు పౌలు, తిమోతి
నేను ఆ జీవం గల దేవుని సంఘాన్ని దర్శించడానికి ఒకవేళ ఆలస్యమైనట్లయితే జనులు ఎట్టి రీతిగా నడుచుకుంటారు. ఎంత క్లియర్గా రాశాడు. కనుక వారి ప్రవర్తన ఎట్టి రీతిగా ఉండదు. నేను వచ్చినా రాకపోయినా ఈ సువార్త కనుక జీవం గల దేవుని సంఘానికి తెలియజేయాలి. జనులు ఎట్టి రీతిగా ఉండాలో అని తెలియజేయమను. కనుక ఎట్టి రీతిగా ఉండాలని చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? ఎలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకు పోలెక్కడది? దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమునని అందుకు దేవుడు ఎలాగా కనుక దేవుడు అలాగే ఎలాగను మనకి సెలవిచ్చుచున్నాడు. కనుక వాక్యం ఉన్నట్లయితే దేవుడు వాక్యం అంటాడు పౌరులు. కానీ మన వాక్యాన్ని పరిశీలించైతే మనం అప్పుడు అంటాం, ఏమంటామంటే ఈ సమాజంలో ఉన్నాం కదండి, అందరితో కలిసి ఉండాలి అంట. మంచిదే, ఉండమని చెప్పాడు పౌరులు కూడా. దేవుడు కూడా ఉండొద్దని లేదు. సమాజంలో ఉన్నాడు కనుక ఉండమన్నాడు, అందరితో కలిసి జీవించమన్నాడు. కనుక కలిసి జీవించమన్నాడు. కానీ వాక్యం చెప్పిందంటే కనుక మీరు అవిశ్వాసులతో కనుక జోడు ఎక్కడిది? కనుక అవిశ్వాసులు జోడుగా ఉండకూడదు. అవిశ్వాసులతో ఏం చేయాలంటే ఇప్పుడు కలిసి ఉండకూడదు. అవిశ్వాసం అపనమ్మకస్తున్నాడు. అప్పుడు క్రీస్తు అంటారు, అవసరం వచ్చినప్పుడు క్రీస్తు అంటారు, వారికి అవసరం తీరినప్పుడు క్రీస్తుని వల్ల విడిచిపెడతారు. అవిశ్వాసం. కనుక జీవం గల సంఘం ఉన్నవారు అవిశ్వాసులతో పొత్తులు లేదా. అప్పుడు ఏమన్నాడంటే ఉండకుడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము అంటే నీతికిని దుర్నీతికిని ఏం సాంగత్యం? నీతి వేరు, దుర్నీతి వేరు, రెండింటి విడదీశాడు. అక్కడ నువ్వు జీవం గల దేవుని సంఘంలో ఉన్నా కనుక నీతిగా ఉండటానికి కనుక దుర్నీతితో నువ్వు సహవాసం చేయకూడదన్నాడు. దుర్నీతితో పొత్తిగా లేదన్నాడు. నీతికిని అందుకు చేస్తున్నాడు విశ్వాసికి కనుక మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదన్నాడు. వారితో కలిసి ఉండాలి, కానీ వారితో మనం ఏం చేయగలంట? ఏకీవించకూడదట. వారు చేస్తున్న క్రియలు మనం కూడా చేయకూడదట. వారు చేసే అనేక రకాలైన దేవునికి ఇష్టమైన క్రియలు చేసినప్పుడు విశ్వాసమై ఉండి వాటితో ఏకీవించకూడదు. అదట్టు చెప్పిన తర్వాత అన్నాడు నీతికి దుర్నీతికి పొత్తు ఎక్కడది లేనే లేదు. దుర్నీతి వేరు, నీతి వేరు. దుర్నీతికున్న విధానం వేరు, నీతికున్న విధానం వేరు. దానికి దీనికి పొత్తు లేదని దేవుని లేఖనం మనం తెలియజేస్తున్నది. తర్వాత అన్నాడు వెలుగుకునగును చీకటికును ఏమి పొత్తు అన్నాడు. అంటే వెలుగుకును చీకటిని ప్రేమించేవారు ఎవరు? చీకటిని ప్రేమించేవారు ఎవరు చెప్పాలి? చీకటిని ప్రేమించేవారు ఎవరు? కనుక దొంగలు చీకటిని ప్రేమిస్తారు, వ్యభిచారం చేసేవారు చీకటిని ప్రేమిస్తారు, కనుక రహస్య పాపాలు చేసేవారు చీకటిని ప్రేమిస్తారు. కనుక వెలుగుకు చీకటికి పొత్తు లేదంటే కలవకూడదు. అది పొత్తు లేదు. వెలుగు వెలుగే, చీకటి చీకటే, కనుక సంబంధం లేదు. కనుక ఆయన అంటున్నాడు చీకటికి వెలుగుకును ఏమి పొత్తు అని చెప్పంటున్నాడు. క్రీస్తుకును బెలియాలతో ఏమి సంబంధం అన్నాడు. క్రీస్తుకును బెలియాలతో అంటే సాతానుకుని క్రీస్తుకి సంబంధం లేనే లేదు. క్రీస్తు వేరు, సాతాను వేరు. దానికి దీనికి సంబంధం ఏమాత్రం కూడా లేదా. క్రీస్తుకును బెలియాలతో ఏమి పొత్తుగా ఉన్నది. క్రీస్తుని ఆరాధన చేయాలంటే క్రీస్తుని ఆరాధన చేసే జీవం గల సంఘములు ఉన్నారు. వారు పరిశుద్ధత కలిగి ఉన్నారు. వారు దేహంలో దేవుని ఆత్మ నివసించుతున్నది. వారు దేవుని చొత్తైన ప్రజలైన
వారు విలువ పెట్టి కొనబడిన వారు అయినారు కనుక క్రీస్తుకుని బెరియాలతో పొత్తుగా లేదు, వారితో సాంగత్యం చేయకూడదని చెప్పాడు. సంబంధం లేదని. అవిశ్వాసతో విశ్వాసకి పోలెక్కడది అన్నాడు. అవిశ్వాసతో విశ్వాసకి ఎక్కడ ఉన్నది? అవిశ్వాస వేరు, విశ్వాసి వేరు కనుక వారికి వీరికి సంబంధం లేదు. విశ్వాసే, అవిశ్వాసి అవిశ్వాసే. అవిశ్వాసి జీవం గల సంఘంలో ఉంటారు, లేకుండా ఉండరు. దేవుని గుడి అవిశ్వాసం వస్తారు కానీ వాక్యాన్ని వారు నెరవేర్చారు. అవిశ్వాసం. అందుకనే పౌలు అంటున్నాడు, అవిశ్వాసంతో విశ్వాసకి పోలెక్కడది? దేవుని ఆలయమునకును విగ్రహమునకును పొందుక. దేవుని ఆలయమునకు విగ్రహాలకు ఏమన్నా పొందుక లేదు. దేవుని ఆలయములో, దేవుని ఆలయం, నీ దేహము దేవునికి ఆలయం అన్నది కనుక నీ విగ్రహాలతో పొంది. చాలామంది ఏం చేస్తారు, బొమ్మలు ఎట్టు పూజిస్తూ ఉంటారు, బొమ్మలు దండం పెడతా ఉంటారు. ఆ బొమ్మ కూడా యేసుప్రభు బొమ్మ పెడతారు. ఈ సన్నిమూల దానికి దండం పెడుతూ ఉంటారు, దానికి అగరొత్తులు అంటిస్తూ ఉంటారు. దానికి పొత్తి లేదంటున్నాడు. క్రీస్తుకిని కనుక విశ్వాసకిని బెలియాలకిని పొత్తి లేదని చెప్పాడు. అక్కడ విశ్వాసం వేసం పోడెక్కడది? దేవుని ఆలయం విగ్రహములతో పొందిగేది. మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము. దేవుడు అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు. మనం దేవుని ఏమైనా అంటే దేవుని యొక్క ఆలయం, దేవుని ఆలయమై ఉన్నాం కనుక ఈ దేహముతో మన దేవుని ఆరాధన చేయాలని దేవుని వాక్యం మనకి వెలిగించాడు. కనుక దేహము దేవుని ఆలయం వ్యతిరేకంగా దయచేసి త్వర విఫలస్తాన్ని దయచండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఉండుటకు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్న ప్రార్థనలు విన్నావుగా, మీరు సజీవమైన రాళ్ళ ఆత్మ సంబంధం మందిరముగా కట్టబడి. దేవుని మందిరం అని ఏమైనా అంట, సజీవమైన రాళ్ళ ఉన్నాం. సజీవమైనవి దేవుని యొక్క ఆత్మ సజీవమైనది. దేవుని మందిరంలో దేవుని పిల్లలు జీవంగల దేవుని సంఘములో వారు సజీవమైన రాళ్ళుగా ఉన్నారు. మృతి చెందిన రాళ్ళు ఏమాత్రం కూడా కాదు, సజీవమైనది. మృతులకు పోల్చదగినది కాదు సంఘం, అది సజీవమైన సంఘం. దాంట్లో మనం ఉన్నాము కనుక సజీవమైన రాళ్ళ వలె ఉన్నామని చెప్పాడు. అందుచేత ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళుగా ఉన్నాము కనుక ఆ సజీవమైన రాళ్ళుతో ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మీరు కట్టబడ్డాం, ఆత్మ సంబంధంగా కట్టబడ్డాం, అమర్చబడ్డాం. ఈ దేహముతో మనము దేవుని ఆరాధన చేయడం. సజీవమైన రాళ్ళను ఆత్మ సంబంధమైన కట్టడగా మనము కట్టాం. వాక్యం మర్చిపోకూడదు. ఆత్మ సంబంధంగా కట్టాలి కనుక కట్టబడిన మనం అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. ఆ ప్రకారమే నీవు క్రమము చొప్పున నిరంతరం యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరదైన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఇండియు తాను 5వ అధ్యాయము 12-13 వచనాలు చదువు. కాలమును బట్టి దృష్టిచే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులతో మొదటి మూలపాఠములను ఇప్పుడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. వాక్యం చదువు. 13 వచనం. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేకను గనుక నీతి వాక్య విషయంలో లేనివాడై ఉన్నాడు. నీతి వాక్యములో ఏమైనాడట? అనుభజ్ఞానమైనడ. నీతి వాక్యములు వాడు ఏమైనాడంటే అనుభవం నేర్చుకుని ఉన్నాడు. దేవుని వాక్యం ఆయనని కనుక కనపరుచుతున్నదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. కనుక వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 16-17 వచ్చిన లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. వాక్యమే సత్యము. వాక్యమే సత్యము. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేను వారిని లోకములకు పంపితిని. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. అలాగే దేవుని వాక్యము పరిశీలన చేసినట్లయితే 17వ అధ్యాయము 16-17 వచనాలలో వాక్యవాను మనం ధ్యానించినప్పుడు ఆయన అంటాడు. కనుక 16వ వచనం, లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులు కాదు. ఎవరు లోక సంబంధులు కారంటే ప్రభు యేసుక్రీస్తు లోక సంబంధి కాదు. ఆయన ప్రత్యేకించబడినవాడు. లోకంలో ఉన్నాడు కానీ లోకంలో ప్రత్యేకించబడినారు. ఆయన అంగీకరించిన వారు ఎలాంటి వారంటే లోక సంబంధులు కానే కాదు. కనుక ఆయన అంటాడు నీ వాక్యమే, అక్కడ చూడండి 17వ వచనం అన్నాడు, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం. ఏదంటే ఇప్పుడు వాక్యమే సత్యం. ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయి, స్థిరపరచము తిమోతి అని చెప్పాడు. సత్యమైన సత్యానికి ఆధారం ఏది? సంఘానికి ఆధారం ఏదంటే సత్యమే సంఘానికి ఆధారమైనది. కనుక సంఘము సత్యము సంఘములకు స్తంభమైనది, ఆధారమైనది సంఘానికి సత్యము. కనుక అందుచేతనంటాడు వాక్యమే ఏదంటే సత్యం. ఏదంటే ఇప్పుడు వాక్యమే సత్యం. వాక్యమే సత్యం. తర్వాత అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు చేయవేదముండి కాక 22 మీరు ఇనువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారై ఉండి, ఎవడైనా వాక్యం వినువాడైంది దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ
పేతురు రాసిన క్షమించండి యాకోబు తీసేయండి. మీరు చేయబేదం నుండి కాక పేతురు రాసిన మొదటి పత్రిక 22:23 మీరు చేయబేదం నుండి కాక మీరు వేదం నుండి కాక శాశ్వతమైన జీవము గల మీరు బీజం నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలముగా బేదం నుండి పుట్టింపబడిన వారు కనుక మన సహోదర ప్రేమ నుండి అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారండి. ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమింపడి యాలయనగా సర్వ శరీరము గట్టిన పోలిన వారు వారందమంతయు గడ్డిపడి ఉన్నది. గడ్డి ఎండును కానీ దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీరు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే కనుక ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 22 అంటాడైనా మీరు క్షయబీజము నుండి కాక స్వచ్ఛతము గల దేవుని వాక్య మూలముగా మీరు అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారన్న. అక్షయ బీజము అంటే లైపోయిన ద్వారా దేవుడు మనం సృష్టిస్తున్నాడు. కనుక అక్షయ బీజము అంటే శాశ్వతముగా ఉండే బీజం, ఎప్పుడు నిలిచేది. కనుక దాని ద్వారా మీరు పుట్టింపబడి ఉన్నారన్నాడు. కనుక మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమైన జీవముల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి మేము పుట్టింపబడిన వారు. కనుక క్షయబీజం నుండి కాక శాశ్వతము మాకు జీవము గల దేవుని వాక్యము గల దేవుని వాక్యం మూలంగా మనం పుట్టింపబడిన వారు. దేవుని ద్వారా మనం పుట్టింపబడిన వారు అంటే దేవుని వాక్యం ద్వారా మనం పుట్టింపబడిన వారమని దేవుని లేఖనం మనం తెలియజేస్తున్నాం. కనుక ఆయన అంటాడు, నిష్కపటులైనను సహోదర ప్రేమ కలిగినట్లును మీరు సత్యమునకు విధేయులైన చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారండి. ఒకనొకడు హృదయపూర్వకముగాను నిష్కపటముగాను ప్రేమించునన్నాడు. మీరు అక్కడ వాక్యమాను మీ సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు ఏమై ఉన్నారన్నప్పుడు విధేయులైనట్లు. సత్యమునకు విధేయ కలిగి ఉండాలి. సత్యమును ప్రేమించాలి. సత్యమునకు విధేయులై ఉండాలి. మీ మనస్సును ఏం చేయమన్నాడు? ఆయన పవిత్రపరచమన్నాడు. మనస్సు పవిత్రపరచమన్నాడు. మనస్సు ఏం కావాలండి? పవిత్రత ఉండాలి. పవిత్రత ఉండాలి. బాబు మీరు డబ్బు కొంచెం ఆపేయండి అయ్యా. బాబు కొంచెం ఆపేయండి. అక్కడే ఇక్కడ వాక్యం చెప్పకుండా కానీ చెప్పి ఆపేయండి. మీకు ఆటంకం అది చేస్తలేదు మేము. మీరు కొంచెం ఆఫ్ చేయండి అక్కడ. మీరు సత్యములకు విధేయులైన చేత మీ మనసులు ఏం చేయాలంట? పవిత్రత పరచుకొనండి. మనసులు ఏం చేయాలంటే పవిత్రత పరచుకోవాల్సిన వారమే. కనుక మనసులను పవిత్రత పరచుకొని దేవుని మనం ప్రేమించవలసిన వారమైనా కనుక ఒకరినొకరు హృదయపూర్వకముగాను మిగిటముగాను ప్రేమించుడి. మనం ఒక్కరినొకరు మనస్సు పూర్తిగా ప్రేమించాలి. మిగిటం ఎక్కువగా దేవుని ప్రేమ లేదు. మిక్కుటం అంటే శరీర సంబంధమైన ప్రేమ కాదు, ఆత్మ సంబంధమైన ప్రేమ. మిక్కుటముగా ప్రేమించమన్నాడు. కనుక అటు చేస్తున్నాడు, మీరు సత్యమునకు విధేయులవుట చేత. సత్యమునకు విధేయులై ఉన్నారు కనుక, సత్యమును అనుసరించేవారైనారు కనుక మీ మనస్సులను పవిత్రత పరచుకోవడని దేవుని లేఖను మనకు తెలియజేస్తున్నాడు. అందుకే సమయం రాసిన 2వ గ్రంథము, సమయం రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము, సమయం రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. యెహోవా నా ప్రభువా మేలు దయచేదువని నీవు నీ దాసుడైన నాకు సెలవిస్తున్నావు. నీవు దేవుడు కనుక నీ మాట సత్యము.
చాలండి. ఇక్కడ వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయమని నీవు నీ దోస్తుడైన నాకు సెలవిచ్చున్నావు. నీ దోస్తుడునైనా నన్ను నీవు ఆశీర్వదించావు, మేలుతో నీవు నింపావు, కృపతో నీవు నన్ను నింపావు. అయితే నీవు నీ దోస్తుడును నాకు సెలవిచ్చుతున్నావే, నీవు దేవుడు. ఆయన ఎలాంటివాడంట? దేవుడు. ఆయన దేవుడు కనుక నీ మాటే సత్యము. ఆయన దేవుడు కనుక దేవుని మాట ఏమైనదంట? సత్యము. ఆలోచించండి, ఆయన దేవుడు, దేవుని మాట సత్యమై ఉన్నది. అసత్యముతో కూడినది కదా దేవుని మాట. అందుకనే కీర్తన గ్రంథము 119 కీర్తన, కీర్తన గ్రంథం 119 కీర్తన 121 చదువుకుందాం. 119 కీర్తన 120 వచనము. నీ వాక్యానుసారము సత్యమే. నీవు నియమించిన దేవుని యొక్క వాక్యానుసారం ఎలాంటిదంట? సత్యం. అంటే దేవుని యొక్క వాక్యము సత్యమైనది. దేవుని వాక్యంలో సారం ఉన్నది, జీవం ఉన్నది. దేవుని వాక్యంలో మహిమ ఉన్నది. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది కనుక ఆ శక్తిని గురించి అన్నాడు. కనుక అది ఎలాంటిదంటే సత్యమే నీ వాక్యం, నీ వాక్య సారాంశము సత్యం అని చెప్పారు. దేవుని వాక్య సారాంశం సత్యం కనుక సత్యం ఎలాంటిదో యోహాను సువార్తలో రాశాడు. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37-38 వచ్చిన దాన్ని చదువుకున్నాం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవు అన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయి ప్రతివాడును నా మాట వినవలెను. చాలండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చుతున్నప్పుడు పిలాతు తీర్పుని అడిగాడు. పిలాతు యేసు ప్రభువారిని అడిగారు. ఏమన్నారంటే ఆయనను సత్యం అనగా ఏమిటి అని అడిగారు. సత్యం అనగా ఏమిటి కనుక మనం 38 వచనంలో కనబడతాకరమైన అందుకు కూడా సత్యం అనగా ఏమిటి ఆయనతో చెప్పండి. సత్యం అంటే ఏంటో చెప్పమన్నాడు ఆయన. కనుక అప్పుడు అంటాడు ఆయన, కనుక ఆయన అంటాడు అందుకు పిల్లలు నువ్వు రాజు అని అడుగగా, యేసు నువ్వు అన్నట్టే నేను రాజునే, యూదులకు రాజునే, నేను ప్రపంచానికి రాజునే, రాజులకు రాజునే, నేను రాజునే అన్నాడు ఆయన. అన్నాడు నువ్వు అన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఉంచడానికి నేను పుట్టి తినన్నాడు. నేను ఎందుకు వచ్చాను అన్నాడు ఆయన. సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. దేని గురించి అంటే సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి నేను వచ్చాను. సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను అన్నాడు. కనుక ఆయన అంటున్నాడు, ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఆయన అడుగగా నువ్వు అన్నట్టు చెప్పినప్పుడు సత్యము సాక్ష్యం నేను పుట్టి తినన్నాడు. ఎందు నిమిత్తమే లోకములకు ఎందుకు వచ్చానంటే సత్యమును ప్రకటించడానికి, అసత్యాన్ని తొలగించి సత్యాన్ని ప్రకటించడానికి. కనుక అబద్ధాన్ని తొలగించి సత్యమును ప్రకటించడానికి. కనుక దుర్నీతిని తీసి దేవుని యొక్క నామమును మహింపరచడానికి సత్యము కొరకు వచ్చాను. దాని కొరకు నేను పుట్టాను, దాన్ని నేను మాట అందుకన్నాడు పునాదు. ఆఖరణ ఏమన్నాడంటే సత్యం అనగా, సత్యం అంటే ఏంటి? ఇప్పుడు అంటే సత్యం అంటే ఏంటి చెప్పాలి. సత్యం అనగా ఏమిటని పిలాతు అడిగాడు యేసు ప్రభువుని. సత్యం అంటే ఏంటి? నేను మనం అనుకుంటాం మా క్రియలన్నీ కూడా సత్యంతో కూడినవి అంటాం, మా ఆచారాలన్నీ కూడా సత్యంగానే ఉన్నాయంటాం, మా యొక్క అన్ని విషయాలలో నేను సత్యంగానే ఉన్నా ఉంటాం. అసలు సత్యం అనగా ఏమిటి? ఎలా అడుగుతున్నాడు ప్రభువుని. సత్యం అనగా ఏమిటి? నువ్వు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చావు, సత్యం అనే మాట నువ్వు ప్రకటించడానికి
వచ్చా, నేను దానికే పుట్టినానని చెప్పా. అయితే సత్యం అనగా ఏమిటి అంటే, ఆ సత్యం అనగా ఏమిటో పౌలు తిమోతికి రాశాడండి. సత్యం అనగా ఏమిటన్న మాటకు పౌలు తిమోతికి రాశాడు. అన్నాడు, నేను శీఘ్రంగా నీ యొద్దకు వచ్చుదును, అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులు నీకు సాయించున్నాను. సంఘము సత్యములకు స్తంభమై ఉన్నది. సంఘానికి సత్యం ఏమైనదంటే ఆధారమై ఉన్నది అన్నాడు. అదే సంఘం. ప్రభువుని యేసుని అడిగిన ప్రశ్న చెప్పారు, సత్యం అనగా ఏమిటి? అవునది చెప్పారు. సత్యం అనగా నేను నీ వద్దకు రావాలని ఎందుకునంటే, అది జీవన దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించుతున్నారో తెలియజేయడానికి నేను రావాలనుకున్నాను. రక్షించబడిన సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో తెలియజేయడానికి వచ్చాను. విమోచించబడిన వారు ఎలాగైతే ప్రవర్తించాలో దానిని తెలియజేయడానికి నేను రావాలనుకున్నాను. జీవగల దేవుని సంఘం కనుక సత్యం అనగా ఏమిటి అన్నప్పుడు మీకు అర్థమైనదంటే, సత్యం అనగా సంఘమునకు సత్యము చెప్పండి. వాక్యం ఏమైనదంట? వాక్యం ఏమన్నది? సత్యమైనది. ఆ సత్యమే సంఘానికి ఆధారమైనది. కనుక అది నేను తెలియజేయడానికి వచ్చాను. సంఘము కనుక ఆ జీవగల దేవుని సంఘములు జనులు ఎలాగ ప్రవర్తన నీకు తెలియజేయవాలని ఈ సంగతులు రాస్తున్నాం. సంఘములకు సత్యం ఏమన్నదంట? సంఘమునకు ఏమో సత్యం ఏమన్నదంట? ఆధారం. అది స్తంభమైన మూల స్తంభమైన అది మాత్రం ఎప్పుడు వచ్చింది. సంఘం 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 సంఘంలో పట్ల విభేదాలు, సంఘంలో పట్ల రకరకాల సంఘాల పట్ల అది జీవగల దేవుని సంఘం అని మనం మర్చిపోవాలి. కనుక సంఘానికి మొత్తం అనేక రకాలైన ఆలోచనలు. అందుకనే జ్ఞానాన్ని చదువుకున్నాను. నీ మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఎలాగున్నాం మనం. దేవుని మందిరం ఏమైనా తెలుసు. తిమోతి పౌలు రాశాడు, ప్రజలు ఏ రీతిగా నడవాలో అది రాశాడు. విశ్వాసించిన మనం ఏమైనా రాశాడు. కనుక రాత్రి గృహపూడికలకు ఆఖరు రాత్రి ఆఖరు కూడా మనం ఎట్లయితే ఉండాలో గత దినాలన్నింటిలో కూడా వాక్యం ఉన్నాం. ఆయా సమయాలను బట్టి, ఆ సందర్భాలను బట్టి ఇది ఆఖరు రాత్రి నీవు ఎట్లయితున్నావో. కనుక సంఘము ఏమై ఉన్నదో, సంఘములో జనులు ఎలాగ నడుచుకోవాలో, కనుక సంఘము వాక్యం ఏమై ఉన్నదో అన్ని విషయాలు మీకు తెలియజేశాను. మనం వాక్యానికి బద్ధులమై దావీదు అంటాడు, నీ మాటే సత్యము, నీవు దేవుడు అన్నాడు. నువ్వు దేవుడము, నీ మాటే సత్యము. ప్రభా నీ మాటే సత్యం అన్నాడు. దేవుని మాట సత్యమైనది కనుక అర్థమైన సత్యమైన మాటను మనం అంగీకరించి దేవుని పనులు దేవుడు వాక్యం వాళ్ళు దీవించను కాక. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కూడా వచ్చండి. స్తోత్రం 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 స్తుతరాజా 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 స్తుతరాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువుని ప్రేమించుకున్నారా? అపోస్తలుడైన పౌలు సువార్త ద్వారా రక్షించబడిన తిమోతికి ఈ పత్రం రాసి సంఘంలో జనులు ఎలా ఉండాలో తెలియజేయాలి. నేను రావాలని ఆశ ఉన్నది, సంఘంలో వాక్యం బోధించాలని ఆశ ఉన్నది, దేవుని వాక్యం తెలియజేయాలని ఆశ ఉన్నది. కానీ నేను రాక ఆలస్యమైతే ముందుగా ఈ సంగతులను సంఘానికి తెలియజేయాలి. కనుక సంఘం ఏమైనదంటే రాశాడు ఆయన. సంఘం ఏమైనదంటే కనుక జీవుల దేవుని సంఘములు జనులు ఎలాగో ప్రవర్తించు ప్రవర్తనపోయినో అది నీకు తెలియజేస్తుంది. జనులు ఎలాగో ప్రవర్తించు సంఘం ఎలా ఉండాలో తెలియజేస్తున్నాను. కనుక ఈ సంగతులను రాయిస్తున్నాను. సంఘము సత్యములకు స్తంభమై ఉన్నదన్న. సంఘము సత్యానికి ఏమన్నదంట? స్తంభం. కనుక సంఘానికి సత్యం ఏమై ఉన్నదంటే ఆధారమై ఉన్నది.
జీవనాల దేవుని సంఘంలో కనుక పిల్లలు కనుక దేవుని సంఘంలో కనుక ఆ సంఘం దేవునికి ఏమైనదంటే మూల స్తంభమైనది, స్తంభము ఉన్నది. సత్యము సంఘానికి స్తంభము ఉన్నది. సంఘం ఏ రీతి ఉన్నదంటే సంఘానికి సత్యము ఆధారమైనది. ఎందుచేత ఆధారమైనదంటే ప్రభువుని క్రీస్తు ఉన్నారు. నేనే మార్గము, సత్యము, జీవం. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు వాడు. కనుక సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, అటు దేవుని సన్నిధిలో చేరిన మనం కనుక ఇక గృహ కూడుకులు 2023 సంవత్సరంలో కనుక దేవుని మహిమార్పై ప్రారంభించిన కూడుకులు నేటి దినం వరకు ఆశీర్వాదకాలు జరిగినవి. కనుక ఆఖరు రాత్రిగా ఈ కూడికలకు వాక్యం ఉన్న మనము వాక్యమే సత్యమైనదని, మనం దేవుని ఆలయమై ఉన్నామని. కనుక దేవుని ఆలయంలో ఎవడైనా పాడు చేస్తే వాడు పాడములని. కనుక దేహము దేవునికి ఆలయమైనది. పరిశుద్ధాత్మ నీ ఆలయంలో నీ దేహంలో నివసించుతున్నది నీ వెలుగువా అన్నాడు. కనుక జారత్వము ఎలుపట ఉన్నది, పాపానికి గుర్తుగా ఉన్నది. కానీ ఆ జారత్వము రాపడలు జరిగినప్పుడు దాని శిక్ష ఉన్నది. శరీరం ఏమేమన్నది, అది పాపముగా అన్నాడు ఆయన, అది శిక్షగా అయినా అన్నాడు. కనుక వాక్యంలో మనము ఈ దేహము దేవునికి ఆలయమైనది, దేవుని మహింపచ్చిన ఆలయము, దేవునికి సజీవ యాగము, నిలిచిన యాగము, సజీవరాడుగా నిలిచిన ఈ దేహము దేవుని మహింపచ్చు. ఈ దేహమే దేవునికి ఆలయం ఉన్నదని, ఇది ఎవడూ పాడు చేయకూడదని, అది పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని, పరిశుద్ధాత్మ అందరూ నివసించుతున్నదని. కనుక వాక్యంలో మనము ప్రార్థించాలి. ఈ వాక్యంలో మేము ప్రభావ ఈ వాక్యం వరకు మేము కనిపించే వారిని దయచేయండి ప్రభా. నీ వాక్యం వరకు మేము ఎదురు కూర్చే వారిని దయచేయండి ప్రభావం. ఈ వాక్యం మీరు మాతో మాట్లాడారు ప్రభావ. జనాలు ఎలాగో ప్రవర్తించాలో మీరు మాకు నేర్పించారు. మీరు ఏమై ఉన్నారో మాకు నేర్పించారు ప్రభావ. ఈ వాక్యం ఏమైనదో నేర్పించారు ప్రభు. సంఘములకు ఆధారం ఏమైనది అంటే సత్యము సంఘానికి మూల స్తంభమైనది, సత్యము సంఘానికి ఆధారమైనది. కనుక ప్రభు మేము ఎట్లా నడుచుకోవాలంటే నీ వాక్యమే సత్యమైనది కనుక, నీ మాటే సత్యమైనది కనుక, మేము సజీవ రాడమని మేము అమర్చబడి కట్టబడం కనుక, ఈ దేహముతో దేవుని మహిమపరచడం కనుక అటు నీ కృపతో మీరు మమ్మల్ని నింపడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేస్తున్న గృహం పంపని మరియమ్మను, తన కుమార్తెలను, అల్లులను, తన మనవరాలను ప్రభు ఆశీర్వదించినట్లును, ప్రభు సన్నిధిలో వారిని వర్ధలినట్లును, కనుక ప్రభు వారికి ఉన్న శరీర ఆరోగ్యాల నుంచి ప్రభు వారికి ఇచ్చిన ప్రతి అవసరతను కూడా తీర్చినట్లు ప్రార్థన చేద్దాం. కనుక కూడి వచ్చిన ప్రజలందరూ వాక్యం విన్నారు కనుక వాక్యమును హృదయాలలో కనుక వాక్యములకు చోటించి వారి గృహాలు వారి దేహాలు ఏమైనావో కనుక దేవుని ఎట్రీతిగా మహిమపరచాలో, దేవుని ఎట్రీతిగా ఘనపరచాలో వాక్యములకు వారు చోటించి అది సజీవ ప్రాణవలే దేవుని వాక్యం నిత్యం ఘనపరచేవారుగా ప్రభు మన గృహాలన్నింటినీ, సకల గృహాలన్నింటినీ, ఈ రాత్రి కూడా వచ్చిన గృహాలన్నింటినీ ప్రభు దయచేసినట్లు ప్రార్థన చేద్దాం దయచేసి ప్రార్థన చేద్దాం. స్వప్న ప్రార్థన చేస్తాం.